ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే అపార్ట్మెంట్ 33 ఫ్లోర్ల పైన కూర్చొని పోయాయి. సూపర్ సినిమా, చాలా బాగుంది. వేరే లెవెల్ యాక్టింగ్, సెంటిమెంట్ కోసం ఉంది. కానీ భాగ్యశ్రీ యాక్టింగ్ అంటే ఆమె ఏం చేసింది, ఏముంది ఆ గురించి చూపించలేదు. ఇందులో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే సాంగ్స్ లేవు, రొమాంటిక్ లేదు. కానీ మూవీ సెంటిమెంట్, అదర్ సెంటిమెంట్ అన్నదమ్ముల కోసం ఉంది. దేవరా అనేది ఫస్ట్ రాజు తర్వాత ఆ హీరో చనిపోయి మళ్ళీ పుట్టి మళ్ళీ మన ఊరిని కాపాడి మళ్ళా రాజు. అదే లాజిక్ సినిమా మొత్తం చెప్పదు. మీరు ఒక ఆర్టిస్ట్ అని ప్రూవ్ చేసుకుంటున్నారు. అండ్ వీళ్ళిద్దరు తర్వాత భాగ్యశ్రీ గారు లేకపోతే ఇంకెవరైనా స్క్రీన్ దోచుకుంటారు అనుకున్నా, బట్ ఆల్రెడీ తెలుగు ఆడియన్స్ కి ఆయన స్పీచ్ తో బాగా కనెక్ట్ అయ్యి వెంకటేష్ గారు మీరు చెప్పిన ప్రతి మాట మీ స్పీచ్ లో నిలబెట్టుకున్నారు. క్లైమాక్స్ లో వెంకన్న సాక్షిగా మళ్ళీ చెప్తున్నా క్లాప్స్ కొట్టానన్నా మీ సీన్ కి. అంత బాగుంది మీ యాక్టింగ్ కూడా. మీ బాడీ లాంగ్వేజ్, మీ యాక్టింగ్, మీరున్న నెగిటివ్ రోలు మాకు బాగా ఎక్కేసింది. తెలుగు ప్రజలకి ఇంకొక యాక్టర్ గుండెల్లో ఉంటున్నాడు వేరే ఇండస్ట్రీ నుంచి, ఆయనే వెంకటేష్ గారు. సో సినిమాలో ఎటువంటి నెగిటివ్స్ లేవు. మేబీ కొన్ని చోట్ల గూస్ బంప్స్ ఎక్కువ రావాల్సిందేమో, ఎలివేషన్లు ఎక్కువ పెట్టాల్సిందేమో, బట్ అదంతా పక్కన పెట్టేయండి. గౌతమ్ తిన్ననూరి గారు ఆయన స్టైల్లో హ్యాండిల్ చేశారు ఆ ప్రతి సీన్ని కూడా. ఎందుకు అంటే అక్కడ ఎమోషన్స్ వర్కౌట్ అయ్యేలా చేశారు. సో అందుకే అక్కడ మేబీ గూస్ బంప్స్ వచ్చే ఎలివేషన్స్ లేవేమో మనకి. బట్ ఆ ఎమోషన్స్ అనేవి వర్కౌట్ అవ్వడం వల్ల ఆ ఎలివేషన్స్ అనేవి మనకు అవసరం లేదు. బట్ కింగ్డమ్ 2 వాట్ ఎవర్ ద టైటిల్ మేబీ, మీరు కింగ్డమ్ 2 ఖచ్చితంగా తీయండి. మేము మళ్ళా కింగ్డమ్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్స్ లిస్ట్లోకి ఇప్పుడు కింగ్డమ్ కూడా చేరిపోయింది. ద విజయ్ దేవరకొండ గారు, మీరు వాట్ ఎ కమ్ బ్యాక్, హ్యాట్స్ ఆఫ్ యూ వన్స్ అగైన్. డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ మెయిన్గా. నేనైతే కొన్ని విషయాలకి చాలా హ్యాపీ. ఫస్ట్ థింగ్, ఎలా అయితే ప్రజెంట్ చేశారు విజయ్ దేవరకొండ, ఎలా అయితే చూపించారు, వాటికి నేను చాలా చాలా హ్యాపీగా. సత్యదేవ్ క్యారెక్టర్ కానీ, వెంకటేష్ గారి క్యారెక్టర్ కానీ, ఇంకా కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి, రవికృష్ణ క్యారెక్టర్ కానీ, కొన్ని క్యారెక్టర్లు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ అనిరుద్ధ్ గారి బీజిఎమ్స్ కావచ్చు, ఇంకొకటి సాంగ్స్ కావచ్చు, నాకు అవి నచ్చింది. ఇక్కడ నాకు అనిపించిన మిస్టేక్ ఏంటంటే సెకండ్ హాఫ్ మొత్తం కూడా కాదు, సరదాగా చాలా హై ఎక్స్పెక్టేషన్ తీసుకెళ్ళి అలా డమాలని పడేశారు అనే ఫీలింగ్ వచ్చింది. సినిమా ఓవరాల్ చూసుకుంటాను. స్టోరీ ఇవన్నీ నేను రివీల్ చేయాలనుకోవట్లేదు ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏం నచ్చలేదని అడిగితే, డైరెక్షన్లో ఆయన మార్క్ కనిపించలేదు. మామూలుగా ఎమోషనల్ సీన్ని గౌతమ్ గారు హ్యాండిల్ చేసినట్టు వేరే డైరెక్టర్ చేయకపోవచ్చు మేబీ రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్నిట్లో. బట్ ఇక్కడెక్కడో కొంచెం తగ్గారు. ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ పడి అలా జరిగిందా, మీరు పార్ట్ 2 తీయాలి కాబట్టి ఇక్కడ తగ్గించారు. ఇలా కొన్ని ఉన్నాయి, అవి రిమైనింగ్. అండ్ విజయ్ దేవరకొండ గారికి మంచి కంబ్యాక్ ఫిలిం, అంటే మరీ ఫ్లాప్స్ తర్వాత ఒక మంచి ఫిలిం అయితే వచ్చింది. అండ్ సత్యదేవ్ గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సత్యదేవ్ గారు ద రియల్ పెర్ఫార్మర్ అనే ఫీల్ వచ్చింది అనమాట సీన్స్. అండ్ అనిరుద్ధ్ గారు బీజిఎం సీన్స్ ఒకలా వెళ్తుంటే అండ్ బీజిఎం సినిమాని ఇంకో లెవెల్లో తీసుకెళ్ళింది అనమాట. సో అనిరుద్ధ్ గారు బీజిఎం అయితే టేకే బాగు. ఆయన అసలు ఏమి తాకపడతాడు, ఎలా కొడతాడు అనేది ఒక డౌట్. బట్ బీజిఎం మటుకు అలా కూర్చోబెట్టేస్తుంది. అండ్ సాంగ్స్ కూడా గో విత్ ద ఫ్లో, ఎక్కడో సాంగ్ ఎందుకు వచ్చింది అనే ఫీల్ రాదు. అలా స్టోరీతో పాటు ట్రావెల్ అయ్యే సాంగ్స్ అన్నీ బాగున్నాయి. సెకండ్ హాఫ్ ల్యాగ్ అండ్ క్లైమాక్స్ ఇంకా బెటర్గా తీసుకుంటే బాగుంది. అందుకే సెకండ్ హాఫ్లో బోర్డ్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, అది చాలా బాగా వచ్చింది. అది మామూలుగా విజయ్ దేవరకొండ ఒకటి బోర్డు లాగేసి ఉంటే అరే ఏంట్రా ఇల్లు కూడా అనే ఫీల్ వచ్చేది. బట్ ఆయన లాగుతుంటే జనాలు సపోర్ట్ చేసి నిజంగా బోర్డు కావాలని న్యాచురల్గా తీసుకున్నారు. చాలా సీక్వెన్సెస్ సినిమాటిక్గా కాకుండా న్యాచురల్గా నిజంగా జరుగుతున్నాయేమో అనే ఫీల్ అయితే క్రియేట్ చేశారు గౌతమ్ గారు. సో ఓవరాల్గా ఫిలిం వాజ్ గుడ్, వాచబుల్ ఇన్ థియేటర్స్, ఖచ్చితంగా వన్ టైం వాచబుల్. బ్రో కింగ్డమ్ ఎలా ఉంది? కింగ్డమ్ చెప్పాలంటే వేరే లెవెల్ ఉంది భయ్య. వేరే లెవెల్ ఉంది భయ్య. చెప్పాలంటే విజయ్ దేవరకొండ గారు ఎక్కడో ఉందని చెప్తారు కదా, ఎక్కడికి వెళ్తా అని చెప్పారు కదా, అక్కడికి వెళ్ళిపోయారు. ఓకే ఫైన్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితేనేమి, దాని తర్వాత గౌతమ్ తిన్నూరి గారి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితేనేమి, డిఓపి ఇచ్చిపడి గారు చెప్పాలంటే. దాని తర్వాత లాస్ట్లో కొన్ని ఫైట్ సీన్లు ఉంటాయి, ఫైట్ సీన్లు అయితేనేమి, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కొంచెం ల్యాగ్ ఉంది అంటున్నారు కదా. ల్యాగ్ అంటే వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు. అంటే 3 గంటలు నువ్వు సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు ఎలా జీవిస్తారు ల్యాగ్ ఉన్న వాళ్ళు?
సినిమా చూడమని వచ్చింటారు కదా, లాగ్ ఏం లేదు, ఓకే ఫైన్. స్టోరీ అయితే బాగుందంటే 1920s తీసుకొస్తారు, 20 నుంచి 1980s ఏం చేస్తారు, మళ్ళీ తీసుకెళ్ళి హైదరాబాద్లో మళ్ళీ శ్రీకాకుళంలో ఏం చేస్తారు అనమాట. ఓకే ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ అన్న. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ హిట్ కొట్టినట్టేనా? డెఫినెట్లీ ఇచ్చి కొట్టినట్టే. ఆయన ఎక్కడికో వెళ్ళి కూర్చుంటా అని చెప్పారు కదా, అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. ఓకే, మరి బ్రదర్ సెంటిమెంట్ ఎలా ఉంది? సత్యదేవ్ గారు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఒక యాక్టర్కి ఉండాల్సింది ఏంటంటే ఒక ఓన్ చేసుకుంటారు అన్నమాట, క్యారెక్టర్ ఓన్ చేసుకుంటారు. అలా ఓన్ చేసుకున్నారు, చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ అయితేనేమి, దాని తర్వాత మన సత్యదేవ్ గారి యాక్టింగ్ అయితేనేమి, మహేష్ గారి యాక్టింగ్ అయితేనేమి, బసిరెడ్డి సంథింగ్ ఏదో పేరు ఉంటుంది, ఆయన గడ్డ మెచ్చుకుంటాడు, ఆయన అయితేనేమి. ఓకే ఫైన్, ఎవ్రీథింగ్స్ ఫైన్.